69 తర్వాత 60 అని ఒక అంకె, 61, 62 ఇలాగన్నమాట. మళ్ళీ 1 నుంచి దంచండి. ఏమిటబ్బాయి మా వారంటే ఎవరనుకుంటున్నావు? ఎంసీఎల్ కంపెనీ ప్రొపరేటర్. అయ్యుండొచ్చమ్మా. బొజ్జ తగ్గాలి, ఫుడ్ కావాలంటే కుదరదు. రాంబంటు వైద్యానికి వచ్చారంటే దంచుదాని అల్లుడా. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ విద్యా క్షేమకారిణి శ్రీ బీజ జప సంతుష్ట ఐం హ్రీం శ్రీం బీజపాలిక శ్రీ మహాలక్ష్మి నమో నమః. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ వణక్కమన్నా. వాతండి వా. రొంబ థ్యాంక్స్. నొప్పులు నిండా తగ్గినాయి, నడుములు కూడా. నీ మందు రొంబ బెస్ట్రా కన్నా. ఏ మందు? బళ్ళేవాడివే. ఇదిదా. ఇదిలో ఏం పెట్టినావురా? నీకెందుకన్నా? తంబి ఇది నిండా గొప్ప మందు. ఈ మందు నాకు పనిచేస్తుందని చెప్తే అందరూ 1000 రూపాయలు కొంటారు. చెప్పు మీ గిడింగ్రి. అడవి పేరు సరే, తెలుగు పేరు అదేదా నమ్మకం. శ్రీమంత్ర రాజరాజనీచ శ్రీ విద్యా క్షేమకారిణి. నమస్కారం చెయ్యి. కళ్యాణమస్తు. చిత్తం. దీవించేవారు తమరే, దీవెన అమలు జరిపించేవారు తమరే. ఆనాడు వాగ్దానం చేశారు. పెళ్లి కుదిరాక శుభలేఖ పట్టుకొచ్చి డబ్బు తీసుకుంటానన్నాను. అవును. ఎంత? చిత్తం. ఖర్చులకు డబ్బుంది, కట్నం అదే మిగతా వాటికి 25,000 అవుతుంది. పెళ్ళెప్పుడు? ఎక్కడ? హైదరాబాద్లో. ముహూర్తం రేపు ఆదివారం సాయంత్రం. ఆ రోజే తమరి జన్మదినోత్సవం కూడా. రెండూ కలవటం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం. శుభం. పెళ్లి మంటపానికి పంపిస్తాను. సెలవు తీసుకుంటానండి. రంగడు కనుకో 25,000 కావాలి. తమరే వచ్చేసారా? పిలుస్తున్నారు అనుకున్నాను. 25,000 కావాలి. అయ్యా, ఉన్న గింజలన్నీ చేలో నాటేశాం. అవి మొలకలు ఎత్తాయి, నారు పోసాం, పంట రావాలి. తమకు తెలియందే ఉంది. తెలిసిందేవి కనపడటం లేదు. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలేదు. అయ్యా, మీకు నా మీద నమ్మకం సడలితే చెప్పండి. పై మీద కండువా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ఇక్కడవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. పెట్టుబడుల వివరాలు సమస్తం ఆ కంప్యూటర్లో ఉన్నాయి. అవన్నీ నాకు తెలియవనేగా మీరు అలా మాట్లాడుతున్నారు. ఇవాళ అవసరం పడింది. 25,000 కావాలి. క్యాష్ లేకపోతే మా తాతగారు నగరపెట్లో ఏదో ఒకటి ఇస్తే. ఎంత మాట! ఆ లంకి బిందెల్ని బురదా చిలువుతో సహా సీల్ చేసి లండన్ ఫిరాయించేశాం కదా. రేటు పలకగానే ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే పూర్ సోల్. ఎక్కడికండి? వల్లకాట్లోకి. రేపు మీ పుట్టినరోజండి. అందుకే పారిపోతున్నాను. కారు నాది. అల్లుడు గారికి ఇస్తాన్నారు. చావుమను. నా పేరెట్టుకున్న స్వామి, ఇవాళ నా రాములారు పుట్టినరోజు. నువ్వు నీ స్వామి కలిసి నా స్వామిని చల్లగా చూడాలా. ఇవండి నాకు తెలుసునే. వణకం సార్. మళ్ళమ్మ మళ్ళమ్మ సౌఖ్యమా రాజావారు? రొమ్మ దినాలైంది.
మా హెల్త్ సెంటర్ డైరెక్టర్ మిస్టర్ రాంబంటు నిండా పెద్ద జీనియస్. దీనికోసమే ఈ కారు. రాంబంటు. 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 త్వరగారు బాగున్నారా? రాంబంటు, నిన్ను గుర్తుపట్టలేకపోయాను రా. మీరు ఎక్కడన్నా ఫ్రెండ్సా? అదే రాజావారి కార్ అంటే నాకు నిండా ఆశ. అమ్మినప్పుడు చెప్తాలేరా అమ్మి అనేవారు. నేటి కదా. మీరు కారు అమ్ముతున్నారా? అదేరా, ఇది అల్లుడు గారికి ఇచ్చాను. ఆయన కొత్త కారు కావాలన్నాడు. ఎక్కండి, కారు ఎక్కండి. నాయుడు, అమ్మాయి గారు మీరు భోంచేసేయండి, నేను దొరగారి బట్టలు ఉతికి ఆరేసి వస్తా. అమ్మాయి గారు ఏంటిది? మన ఇంట్లో చిన్నప్పుడు చదువు చెప్పారే ఆ మాస్టర్ కూతురు పెళ్లి. ఏడా ఎక్కడా? ఆ పెళ్లికి వచ్చుంటారా? ఏమో. కాదులే, ఏదో మతలబు ఉంది. ఇదేంటి? 25,000 అని రాసింది. పెళ్ళెప్పుడు? ఇవాళ సాయంత్రం. అది పోయినేడాది పొంతులోరు పెళ్లికి డబ్బు అడిగారు, ఇత్తన్నారు, ఇవ్వడానికి వచ్చారు. కారు వేసుకొచ్చి నేను మళ్ళా వస్తాను అమ్మాయి గారు. రామ్మంటే భోజనం. మీరు తినేయండి. నాకు చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. గర్వంగా ఉంది. మేము నీకు చేసిన అవమానాలు అపకారాలు నీకు మేలే చేసాయమ్మా. మరి నా మనవడి సంగతి ఏమిటమ్మా? అదేం లేదు, జరగదు. అంటే ఆయన తెలివిలోనూ బలంలోనే కాదు, గుణంలో కూడా రాముల వారి. నా పీడ పోవడం కోసం అమ్మవారి దగ్గర తాళి కట్టానంటే ఎవరూ అన్నాడు నమ్మలేదు. ఇవాళ మొగుడు పెళ్లలాగా కాపురం చేస్తున్నా, స్వతంత్రం ఉన్నా ఆయన ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. తనకెప్పుడో ప్రాణగండ వస్తుందని, దాని తర్వాత నాకెవరో మంచి మొగుడు వస్తాడని. రామచంద్ర, ఎక్కడమ్మవాడు? పిలు, నేను చెప్తాను, ఆజ్ఞాపిస్తాను. ఆజ్ఞలకి సిఫార్సులకి తల వంచే మనిషి కాదు. అమ్మవారు చేసిన పెళ్లి అమ్మవారు నిలబెట్టాలి, అంతే. అవును, ఆజ్ఞాపించడం కాదు, వాడి ఎదురు నిలబడే యోగ్యత కూడా నాకు లేదు. ఉన్నది పోగొట్టుకున్నాను.